మొక్కల పెంపకం, పచ్చదనం పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026ను పురస్కరించుకొని కడప నగర వనంలో జిల్లా అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి విచ్చేశారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన పౌరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పచ్చదనాన్ని పెంచుకోవటం, అలాగే పర్మనెంట్ గ్రీనరీని ముఖ్యంగా అడవి ప్రాంతంలోనూ, అదేవిధంగా అడవి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అలాగే పోరంబోకు స్థలాలు, వీటిలన్నింటిలోనూ కూడా పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు 2 కార్యక్రమాలని మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకటి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ మనకి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి జర్మినేషన్ కానీ లేకపోతే సర్వైవల్ రేట్ కానీ మనకి హైయెస్ట్ ఉంటుంది. సో అది కొన్ని స్పీసీస్కి మనం సీడ్ బాల్స్ తయారు చేయడము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా బిఫోర్ మాన్సూన్ రెయిన్స్ అయ్యే ముందుగానే చేస్తున్నాము. అలాగే ఈరోజు 2వ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒక ఎక్స్పెరిమెంట్. మనం డ్రోన్ ఉపయోగించి ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ని మనం పిచికారీ చేయడానికి మా పురుగు మందులు లేదంటే ఈరోజు మొదటిసారి ఒక ఎక్స్పెరిమెంటల్గా డ్రోన్ని మనం ఈ సీడ్ డిస్పర్సల్కి ఫారెస్ట్ ఏరియాలో సీడ్ డిస్పర్సల్కి మనం ఈరోజు ట్రయల్ రన్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. దాంట్లో 6 రకాలైనటువంటి మిక్స్డ్ సీడ్స్ని కలిపి ఆ సీడ్స్ అన్నింటినీ కూడా డ్రోన్ కంటైనర్లో వేసి మనకి స్పెసిఫిక్ ఏరియాలో అంటే హెక్టార్ కానీ 2 హెక్టార్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో, అలాగే డిస్పర్సల్ కూడా ఒక యూనిఫామ్గా ఉండేటట్టు డ్రోన్ ద్వారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అయితే దీంట్లో కొంచెం ఫర్దర్ స్టడీస్ చేయాలి. అంటే డిస్పర్సల్ రేట్ ఎట్లా ఉంది, అలాగే ఫ్యూచర్లో సర్వైవల్ ఎలా ఉంటుంది, అలాగే రోజుకి ఎన్ని ఎకరాలు మనం కవర్ చేస్తామనేది. సో ఇప్పుడున్న ప్రాథమికమైనటువంటి అంచనాలు అలాగే ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం 1000 హెక్టార్స్లో ఈ డ్రోన్ ఉపయోగించి సీడ్ డిస్ట్రిబ్యూషన్, మిక్స్డ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ని డిస్పర్సల్ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేస్తున్నాము. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్గా టేకప్ చేసి దీన్ని సక్సెస్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో మనకి అపరెంట్లీ మనకి సక్సెస్ కనిపిస్తూ ఉంది. అయితే దాంట్లో ఇంకా కొంత సైంటిఫిక్ స్టడీస్ చేసుకోవాలి కాబట్టి ముందుగా 1000 హెక్టార్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము. ఈ మంత్ ఎండ్లో ఇది పూర్తిగా అవుతుంది. అలాగే దీనికి సంబంధించి డ్రోన్ ఆపరేటర్స్, డ్రోన్ దీదీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే ఎక్స్పెరిమెంటల్ థింగ్, ఎందుకంటే డ్రోన్ ఇప్పటి వరకు వివిధ రకాలుగా మనం వాడటం జరిగింది. బట్ నాట్ ఫర్ ద గ్రీనరీ డెవలప్మెంట్, ఫారెస్ట్ గ్రీనరీ ఇంప్రూవ్మెంట్కి ఇది ఒక మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నాము. ధన్యవాదాలు. సీడ్ బాల్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారంగా ఈసారి స్టేట్లో 2.5 crore సీడ్ బాల్స్ అని టార్గెట్ పెట్టుకున్నాము. దాని మరుగా మన డిస్టిక్లో, కడప డిస్టిక్లో 13 lakhs సీడ్ బాల్స్ అని టార్గెట్ మనం పెట్టుకున్నాము. ఇది హైయెస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్స్. దీంతో పాటు ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గైడెన్స్ పరంగా డ్రోన్స్ ద్వారా కూడా సీడ్ బ్రాడ్కాస్టింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసినాము. ఇక్కడ దీన్ని ఫర్దర్గా మనం క్యారీ చేస్తూ డ్రోన్ దీదీస్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని 1000 హెక్టేర్స్లో మన డిస్ట్రిక్ట్ పరంగా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని సీడ్ బ్రాడ్కాస్టింగ్, లోకల్ స్థానిక జాతి సీడ్స్, నేటివ్ స్పీసీస్, హార్డీ సీడ్స్ను మనం వాడుకొని మన డిస్ట్రిక్ట్లో ఉండే ఎక్కువ డిగ్రేడెడ్ హిలాక్స్ను కవర్ చేస్తూ గ్రీనరీ పెంచడానికి ట్రై చేస్తాము. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్తో కూడా అందరంతో రిక్వెస్ట్ ఏమంటే మనకు ముందుకి వచ్చి అప్పుడు వర్షం ఆల్రెడీ కొంచెం వరకు పడిందా, స్టార్ట్ అయిందా, దీన్ని ఉపయోగం చేసేసి
కొంతవరకైనా పార్టిసిపేట్ చేసి సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ కానీ సీడ్స్ బాల్ ప్రిపరేషన్ కానీ ప్లాంటేషన్ కానీ ఫారెస్ట్ నర్సరీ నుంచి ప్లాంట్స్ తీసుకొని మనకు ఎక్కువ గ్రీనరీ పెంచడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ చాలా దీన్ని ఫోకస్ ప్రోగ్రామ్గా చేస్తున్నాయి. 2047 వరకు 50% గ్రీన్ కవర్ ఉండాలి, 2029 వరకు 37% గ్రీన్ కవర్ ఉండాలి. దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా ఈ టార్గెట్స్ మనం అచీవ్ చేయాలి, చాలా కష్టం. ఆల్రెడీ మనం ముందు అడుగు పెట్టినాము. డ్రోన్ ద్వారా కానీ మన టెక్నాలజీ ద్వారా కానీ మన కలెక్టర్స్ అని చెప్పిన సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ టైం మన స్టేట్లో ఎక్కడైనా చేస్తున్నాము, ఇది ఫస్ట్ టైం ఉంటుంది. సో దీన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా టేకప్ చేసేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా చేసి దాన్ని స్కేల్ అప్ చేయడానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.